తిరుపతి అన్న ఎంత ఆలోచించినా ఏం దొంగతనం చేయాలో అర్థమైతలేదు. రై బాబాయ్ ఏమన్నా ఐడియా ఉంటే చెప్పరా అదే. ఇదేంద్రో గమ్మత్తున్నది, నేను రోజు అదే పని చేస్తున్నాను ఏంద్రో. అయ్యే తిరుపతి అన్న చెప్పే ఏదన్నా ఒకటి. అరే ఆగురా అని కాదారా, ఎప్పుడు అట్లనే ఆగితే బాగా కూడదు. నిన్న నుంచి ఇంకా నీకు ఏం దాడతలేదు మరి చెప్పేది ఒకటి. మరి నువ్వే చెప్పలేవురా, మరి నిన్నటి నుంచి దాడతలేదు అనవాడికి చెప్పు, మరి ఏదన్నట్టు నువ్వే చెప్పు. ఊరుకొడుతుడు కుక్కరంటూ ఒక ఐడియా ఉంది, అది చెప్పుదునా అని చూస్తున్నా అప్పటి నుంచి. ఏందో చెప్పలేవు ఆయనతో ముచ్చట. ఇప్పుడు ఇళ్ళ కాడ సలాకలు ఉంటాయి చూడు, అవి ఎత్తుకత్తి ఎట్లుంటాయి కొత్త ఇళ్ళ కన్నా. కొత్త ఇళ్ళ కాడ ఆవిడికి ఏమవుతారో తోకమాట, ఇనుప సామాన్ కళావతికి వేసినంత 10 రూపాయలు రావు. అరే ఏదో ఒకటి తీరా, ఏదో ఒకటి ఎత్తుకదాం ఆ ఊరు. మీరు అది కాకుండా ఇంకా వేరే ఆలోచించారు. అవ్వంది కాదు కానీ ఇన్సం ఎక్కడ ఉంటే అక్కడ ఎత్తుకున్నద్దాం. ఏ దొరుకుతుందిరా ఇంకేంది ఎట్లా. కానీ అరే నరమానికి తెలియదు. మనం చేసేది దొంగతనం ఇంకోని చెప్తావురా. ఏమోనాట నువ్వు ముందు 90 కానీ 90 దగ్గర చెప్పే దిక్కలేదు. వీడు అసంటే రకాలు ఎడబట్టాడంటే వారా మళ్ళీ అల్లగాని మన బండి కోసం కారా. నేను బండి వచ్చేదాకా అన్ని బంద్ చేయి, కొంప మునుగుతుంది. ఓకేనా? కాదురా మొట్ట వంకద్దాం ఎత్తుకద్దాం కానీ ఏదైతే అది ఎత్తుకద్దాం కానీ ఇవో దొరికింది అలా బరుకుదాం. ఇక్కడ వింటారు మెల్లారా. నేను మనం వచ్చిందే ఊరు చివరికి ఇంకెవరు వింటాడు తీయరాదు. బర్రెలు తప్ప ఏం లేదు గోడకు చెవులు ఉంటాయని అట్టినట్టు రారు. ఇక్కడ గోడ లేదు. ఆగురా మీరు. మరి చెప్పు ఇక ఏం చేద్దాం చెప్పు. ఇక తీసుకో మరి నువ్వు అది కానీ అటు పోదాం, పొలకే పోదాం. ఏడమంటలు ఉంటారు కానీ ఏది ఉంటుంది కదే. నిమిషం దొరికిందా మాయంరా మంచి పోచం మాయం చేసినట్టు వేయాలి. అంతే ఇటు పోతుందిరా మనకు మాయం అయితే అయిపోయాయి అంతే. సరే ఎట్లా అట్లా ఇగో మొత్తం అందరికి అందరూ నీ మీదకి వెళ్ళి నడతావు. ఓకే బతారా మీకు నడితే అట్టినేరా నీ మాట అరే అరే కచ్చరం కచ్చరం వాళ్ళకి పని చేయదానే. అరే నువ్వు మింటుకోరా, అదే నువ్వు కూడా మింటుకోరా. మీ మాటికోతా ఇక బండి కొంటా మనం. అట్లా కాదురా, కచ్చరం పనికి వస్తుంది, మోటార్ పనికి రావు. మరి అన్ని గిట్ట అనుకుంటా పోతే పని అయితే ఆదిరా. నీ భలే ఉండేవరా నువ్వు. ఏం మనిషి ఉంటుండు పిక్తా ఇక్కడ ఆ పని చేయకురా. ఏ పాట వస్తాయి పులుసైతే పులుసారా బొంగు ఏమైతుందిరా. ఎవరు లేరు. అరే ఇట్లా కొత్తలు ఉన్నది, సలాకాలు దొరుకుతాయి. మాకు ఎన్నో కొడుతుంది. సలాకలతో పని అవుతుంది. ఏడికి వస్తాయి అవి? శంకర కాదురా, రూపాయి కలిపితేనే 10 రూపాయలు జమ అవుతాయి. నువ్వు ఒక్కటిసారి కోటీశ్వర అవుతావారా? అది కరెక్టే. కాదురా, ఒకటి ముఖ్య కావాలంటే కుప్ప కావాలంటే ఎడ దొరుకుతాయిరా. సరే సరే కానీ పోదాం. సరే సరే అన్నాడు. ఇక మరి ఏం చేద్దాం పారి. చేద్దామంటే మనకు బండి కావాలి, అది ఏదన్నా అది ఒక్కటి మనసులో పెట్టుకొని ఉండు, ఊరికే చదవద్దు. అక్కడ మోటార్ నాని చిన్న పెట్టారు, ఈ నాని చిన్న పెట్టారు. నాకు బండి పట్టదేమాట నేను ఎత్తుకుందా. అరే మీ సౌతులో కొట్లాటైంది, జల్దీ నడువురి. ఎవరు లేరాడా? రవిగా నిన్ను చూసుకుంటారు. నేను
ఆయన తిరుపతి అన్న దొంగతనం బాగా కష్టమేనే. అరే ఏదైనా కట్టేమరా తినుడు కట్టమే మనిషికి. బండి కావాలంటే అట్లనే వచ్చారు. అరే అంతే మొత్తం దాని ఇష్టం దాన్ని అమ్ముకొద్దాం. ఓకే బండి దింపుడే ఏ పాట అయితే బాగా జామ చేసినాం కానీ. అరే చిన్న ఇంచుమించు ఒక 91,00,000 దాకా అత్తయ్య కావచ్చురా. అయ్యి వచ్చారు పెద్ద మిషన్ అయితే ఎక్కువ కమ్మాలి. ఏమో పారా ఏదంటే అయితే కానీ మిగిలిన పైసలు దావా చేసుకున్నాం. ఏం చేసుకుందాం పారి, బండి కొన్నాక దాని దగ్గర దావా చేసుకుందాం, ఏదో ఒకటి చేద్దాం రా. అంతే పారి సరే పరి పో. వాడు ఇప్పుడు మొక్కురా. అయ్యో అరే ఈడు దరిద్రుడు. కొట్టు ఇక మళ్ళా 2 సారానా ముట్టేది ఇక. కొట్టిగా. అరే మంచిగా మొక్కురా. బండి మంచిగా ఉండాలి. కూడా నారా కొట్టు. వా అది నిమ్మక పెట్టరా. అరే బండి చేయని ఇంకేం ఒక్క కొద్దిగా అడ్డు తీస్తా. తీసినాక మనం ఊరంతా ఒక రౌండ్ కొట్టుడే ఇయ్యాల. నూక రారా రే కాలంతలే బండి. అయ్యో అరే బండిది వస్తుంటే గుర్రమే వస్తుంటుందిరా. బండి నిమ్మరం ఉంది, ఊళ్ళో గల్ల ఎగరచుడే, అందరం కూడా ఇట్లా రౌండ్ కొట్టుడే. చూసారా అడు అబ్బాకి ఇంత పెద్ద బండి ఎక్కడిదే? ఉత్తర తిరిగే గాడి కూడా ఈ బండి ఎక్కడిదే? మాను గిట్టి ఇచ్చినావా పైసలు? ఇలా రూపాయి నెంబర్ ఊళ్ళో ముగ్గురికి బండి ఎక్కడిది? కథ ఎక్కడి? గీ కచరా నా కొడుకులకు ఏక నెంబర్ లుక్కగాళ్ళకు గీ బండి ఎక్కడిదే కింద పెద్దది? కొట్టుకాచి రాయి ఉందని ఎత్తుకాచి రైలు దొంగ నా కొడుకులు ఉన్నట్టున్నారు వీళ్ళు. అబ్బా ఈ బండి మొన్న చూసిందే నేను, ఇది ఎక్కడో కొట్టుకొచ్చినట్టు ఉంది. మొన్న 100 రూపాయల సేపు అడిగితే 1,00,000 రూపాయల బండి ఎక్కడిది? కొట్టుకాచినట్టున్నది గత అనిపిస్తుంది. అరే ఊళ్ళో తిరిగమని తిరిగినాం, ఏమని కలమన్నా కలమండి అంతే. టెన్షన్ పని లేదు. బండి కొన్నాం, నాప 2 బీర్లు వేసి వచ్చి ఊపిడేరా. 2 ఏంది 4 గుర్తుందా పానాడు ఏమంటే మనసో మమ్మల్ని మరి అంతే. బండి కొన్నాక మిగలేదు ఇంకెన్ని పైసలు ఆయన గుద్దాం. మరి ఏమన్నా బండి అబ్బా కుదురా అని కుదురు అడుపురా రే. అన్న కట్టపడి నెంబర్ బండి పట్టుకొచ్చుకున్నాను. అరే తిరిగి అయితే ఇటువంటి బండి దొరకపోరు మాకు తిరగకపోతే. నిజంగానే కానీ 80,000కు మంచిగా ఇచ్చిండ్రు బండి, పర్లే. అవరా బండి కొనుకొచ్చినాం కానీ ఎవరి దగ్గర 2 రోజులు ఏందని ఏముండదు అరా.
అరే గదనికి పెద్ద ముచ్చెట్టినారా ఏమన్నా ఇంజనీరింగ్ ప్లానింగ్ అనే నా 10 రోజులు ఉంటాయి, ముగ్గురం ఉన్నాం, 30 రోజులు ఉన్నాయిగా, నా 10 రోజులు. మరి ఎవడు ఫస్ట్ ఉంచుకోవాలి? అరే ఆ. ఎవడు పంచుకు ఉంచుకుంటున్నా అనేది నేను చెప్తారా? ఎట్లా చెప్తావు? అరే మీ ఇద్దరు కళ్ళు మూసుకోరా, కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకోరా. ఏం గ్యాంబ్లింగ్ అయితే లేదుగా. అరే సీసం చంపుతా, బండి కొనిచ్చిన ఇంకా గామి ఉంటారా మీ దగ్గర? మూసుకుంటా, మూసుకో. అరే కళ్ళు మూసుకోరా, రే కళ్ళు మూసుకో. నేను ఒకటి చెప్తా, ఆ నెంబర్ ఎవరికైతే వాళ్ళకు ఫస్ట్. ఓకే. అరే మీ ఇద్దరు కళ్ళు మూసుకోరారా. మూసుకున్నాం. ఈ నెంబర్ ఎవరు కావాలరా? నాకు కావాలి. నాకే కావాలి. నాకే. ఊకో బాబాయ్, నేను చిన్నోడి, నేనే. నాకే ఇది నంబర్. ఎంత వచ్చింది? అరే ఎవడో చెప్పురా. నాకేనే ఫైనల్. తీరా తిరుమలగా నువ్వు కళ్ళు ఎరుగురా. 3వ నంబర్. అరే నువ్వు ఉర్రకురా, ఎందుకు కొడుతున్నావురా? అరే ఈ నెంబర్ కావాలరా. అయినా కాదు. నీకు అదారా? అదా? ఏమైందిరా? అరే కళ్ళు కలుగురు ఒకసారి. ఒక్కటి నాకురా, 2 నీకు, 3 అరే ఒకటే నేను అదన్నారా? ఫస్ట్ వారం నీది, సెకండ్ వారం నీది, థర్డ్ వారం నాది. రైట్ అయిపోయా. అంటే ఏముందిరా, నువ్వే వచ్చినావుగా, ఇక ఆట ఆడిచ్చినావు నీ. కాదురా నేనేమన్నా నా మీరే చెప్పి నెంబర్లు నా తప్పారేమన్నా. ఇగో అన్న, పెద్దోని అన్నాడు మొదగాలతో. బండి మాత్రం బంతి పువ్వులో చూసుకోవాలి, కొంచెం గీతలు ఉడవాడద్దు చెప్తాను. బండి గిద్ద నా బాణం పోతురా, బండిని బంగారం చూసుకోవాలరా. అంతేనే. గేమ్ పెట్టివా? చెస్ గేమ్ పెట్టి అన్న నాకు అది కార్ గేమ్ పెట్టి. ఇంకా అక్క కచ్చడి అక్కరని బిగ్ బిగ్ అని ఆడతారు కాబట్టి. ఎవరా చూసినావా బండి ఎట్లుందో? నీ పక్కన అనుకుంటున్నావా? గుర్రం కూడా దొరుకుతుంది ఫాల్తుగా. నేను ఫాల్తుగా అన్న, ఇన్ని రోజు ఏ ఫాల్తుగా ఆడ ఎవరు పట్టుకోపోయింది బండి? నా బండినే 4 అక్కలు వేసినావు, ఈ పెద్దవాడిని ఏ 10 అక్కలు ఎత్తావో ఏమో. ఇక అరే నీ లెక్క కాదురా, బండిని పానం కాపాడుకుంటా. నాకు మరకబడగా నా బండికి మరకబడినా పాలుగా, అర్థమైందా? అట్లా ఉంచుతా బండిని. నీ లెక్క అనుకుంటావరా పగ్గలు కట్టుడు, దానికి ఇది వేసు అది వేసుడు. నీ మొక్కని ఒక్కసారి నీ బండి కడిగినావురా? చూడు నా బండి ఎట్టుందో. పొద్దుల ఫస్ట్ నా మొహం కూడా మంచిగా, ఫస్ట్ నా బండి కడుగుతా. అబ్బో నువ్వు ముఖంగా అయినట్టే, ఆ ముదుసుడు చూడు ఈగలు తిరుగుతాను. నీ పల్లపుల్లె తగ్గట్లు ఉంటాయి కానీ నీ బండి ఏమో మంచిగా కడుకుంటావు, అందుకే కావచ్చు మంది మంగళవారం మనది సోమవారం అంటారు. నీదైతే మంచిగా బంగారం కాపాడుకో, మంది అయితే బుడదలోకి పిండి బత్తాలు మందు బత్తాలు అన్ని ఎక్కించి దింపుకో. అరే నువ్వు పోలేదారా? నువ్వు బాగా మాడుతున్నావు, నీ బండిని కాపాడుకుని అద్దరారా? నువ్వు నాన్న పెడుతున్నావురా? నువ్వు నా బండిని సగం కుంప ముంచి ఇనుప సామాన్లకి వేపించిందే నువ్వు. నువ్వు బాగా మంచిగా మాట్లాడు. చూడు ఇంటి ముందర బండి ఉన్నదా? నీ పిచ్చితోటి అమ్ముకోవచ్చు నన్ను కదా, అది వినిపించడానికి నీ బండిని అమ్మేటట్టు చేసిందే నువ్వు. అరే ఓ ఎక్కడ గుద్దుకుంటావు పో, నడు. చిన్నాపు చూసినావా? గుర్రం కచ్చరం తీసుకొచ్చిన. ఏందనుకుంటాను? నీ ఎక్సెల్ ఈ బండి ఖరీదు ఎక్సెల్ 4 వస్తాయి. ఏర్పాటేనా? అటు ఇటు అనుకుంటున్నావు ఏంది? నువ్వేంద్ర బాగా పెద్దరికం మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు 1 కొనుక్కో, 2 కొనుక్కో, 4 కొనుక్కో, నాకేం అవసరం రా? నమ్మకం కాపినవురా బండి. బండి అడిగితే నాకు ఇట్లా అడుగు పెట్టకుంటిగా, అందుకోసమే పెద్ద బండి పట్టుకొచ్చిన. కావాలని నీ ముంగట ఆపిన. మరి ఎందుకు అనుకుంటాను? నువ్వు నా ముంగట బండి పెట్టావు నాయనారా? నీ వయసు ఎంత, నీ లెక్క ఎంతరా? నువ్వు మొన్నటోనివి నువ్వు నా ముంగట బండి పెట్టి పెద్ద పెద్దరికం చెప్తున్నావా? నువ్వు మళ్ళా నా ముంగటికి బండిది. అయ్యో మా తీత్త, ఎప్పుడన్నా ఏదైనా పని పడ్డప్పుడు చిన్న మంది దించిరారా, గీడ చెల్లెని దించిరారా, ఈ పొలం కడికి కరెంటు పెట్టరా అని అన్నావు అనుకో, నాకు ఫోనే చేయక. అసలు నాకు ఇట్లా అడుగు పెట్టకున్నావు కదా, నాకు ఇట్లకు నువ్వు అడిగే పెట్టద్దు. నీ ఆకిట్లనే అడుగు పెట్టడు కదా, పోతున్నా కానీ. ఎంత వెయిట్ చేస్తానో లేట్ కాబట్టి.
ఏం గ్యాంగు ఏం చెప్తారు? అరే పెట్రోల్ పని చేయరా బండి పెట్రోల్ తాగుతా ఎందుకు పెట్రోల్ కొట్టి ఏం కొట్టి బాత్కలు కొట్టి కానీ బండి పెట్రోల్ వచ్చిన దమ్మలేదు నీకు. ఇప్పుడు ఇంట్లో పెట్రోల్ అయితే పోతానా తిరుగుతున్నానా నేను? అప్పుడు నిన్న కొట్టితే తిరుగుతున్నావు నువ్వు బాగా చేయబడితే 500 పెట్రోల్ కొట్టి నీకు ఇచ్చేటప్పుడు నేను కొట్టితే తీయరాదు అయ్యో. అరే ఏడే కొట్టిస్తున్నావురా నా దగ్గరకు వచ్చే వరకు సుక్క పెట్రోల్ ఉండలేదు. నేను ఎప్పుడు కొట్టిన 500-600 పెట్రోల్ కొట్టిస్తున్నా నువ్వు గమ్మతున్నాయి నువ్వు మళ్ళీ గమ్ముతున్నావు అంటూ కొట్టి ఎంత పోతున్నా బండి మరి? అరే మన బంక్ దగ్గర 500 కొట్టించిన కొట్టి కదా కొట్టించినావు కానీ మరి అని చెప్పు. అరే ఎంత ఉంటేనో గంట కొట్టియలేవురా నువ్వు. కొట్టితుంది ఈ చేతికి వచ్చినప్పుడు ఎంత ఉందో గంట కొట్టి ఆయన మళ్ళీ అప్ప చెప్తే అయిపోయి. అదే రూపాయలు దిక్కులేదురా అయితే నేను అడుగుతున్నావు ఇప్పుడు. చెప్తారా అన్ని జోతారు తయారైన మళ్ళా వారి దగ్గరికి పోతున్నా. మరి బెల్లాగో బండి కాపాడు బండి పైన రే మీరు పడితే వాడి 7 సావురు బండి బండి మీద నేను అతను ఈ బండితో కూడా ఊగుతాను ఆటే. అరే తక్కువ చెప్తున్నా బండికి కింద పడితే అరే ఏం సాదిరా చెప్పు ఏం సంగతి? అంతలో అయిపోయినాయి బండి. మళ్ళీ అంత వస్తుంది ఏమున్నది దానిలో? మళ్ళీ తగ్గుతుందా? కాదురా అంత వస్తుంది రా రవిగా. నీకు ముచ్చట అంటే మీకు కోపపడద్దు. నీ బండి దగ్గరకు వచ్చినప్పుడల్లా 5 లీటర్ పెట్రోల్ కొట్టిస్తున్నా, సర్వీసింగ్ చేయిస్తున్నా, మంచిగా ఆయిల్ చేంజ్ చేయిస్తున్నా, మంచిగా అన్ని నీట్గా వేసి ఇస్తున్నా మీకు. నా దగ్గరకు వచ్చారు మొత్తం నాశనం అవుతుంది. అది దానికి ఒక బుర్రు స్పీక్తుంది, లైట్ బరాబర్ వస్తలేదు, బ్రేక్ పడతలేదు, సౌండ్ వేరే వస్తుంది. సరే అవన్నీ వేరే పెట్రోల్ నాశనం ఇస్తున్నది. అంటే ఇప్పుడు నింద మా మీద చెప్తున్నావు అయితే? నేను నడిపేటప్పుడు పెట్రోల్ పోయింది అట్లా నేను నీళ్ళు పోసుకుని నడుపుతాను. ఇప్పుడు ఏమంటావు నువ్వు? మొన్న వంచాను ఆ డోమ్ సౌండ్ ఎందుకు వచ్చింది? దేని కుదిరి ఆ పొర తీసుకుని పోయి మరి నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి అత్తనే ఉన్నది. మరి దానికి ఏమంటావు? ఇట్లా కాదురా బాయ్, ఇదంతా లెక్క కాదు. కానీ మనం బండిని ఏదో ఒకటి వేయాలి. ఏం చెప్తావు? ఏం చెప్తావు? నా పైసలు నాకు ఇచ్చారు మరి నీ వీక్ సపడక ఏం చెప్తామంటే పైసలా పైసలు ఎత్తిస్తారా? ఏ లేదు కాబట్టి ఇచ్చుడు ఉండదు. మొత్తం 80,000 పెట్టి తెచ్చినాం 3 పొత్తుల. అది నీట్గా అంటే నీట్గా ఎట్లుంటుందిరా? ముగ్గుట్లా నీట్గా ఉంటుందా? 3 పొత్తుల బండి నీట్గా ఉంటుందా? ఒక్కరి చేతులు ఆడినట్టు ఉంటుందా? అరే గవర్ని కాదురా నాకు. నా పైసలు నాకు నేను సపడక వీక్ పోతే నీ పైసలు ఎందుకు ఇస్తావే? నువ్వు గమ్మతున్నావు. నీ ప్రాబ్లం కట్టు వెళ్ళిపో, మాకేం ప్రాబ్లం లేదు. ఏమంటారా బాబాయ్? అంతేరా బరాబరే, మేమిద్దరం నడుపుకుంటాం. అరే నాకు బండి ఏరు, పైసలు ఏరు, అంతే. మీరు ఇద్దరు కూడా ఏరు, అంతే కదా? సరే పోరా, ఊళ్ళో మొత్తం మంది చెప్తా. మీరు ఏం దొంగతనం చేస్తారు, నువ్వేం మొత్తం చెప్తా. నా మాట ఇంటర్ పని అవే పోరి. అటున్న రొట్టి ఇటున్న రొట్టి అటు మలిపెట్టి రొట్టి కాదురా. మరి నేను ప్లాన్ వేసింది నేను, చేసింది నేను, కథ నేను, మీరు నేను పిచ్చాను అనుకుంటారా? రాను అబ్బా మీరు మీ గురించి నాకు ఎలా అనుకుంటారా? చెప్పురు ఏం చేద్దాం, చెప్పురు. ఇక నువ్వే చెప్పు ఏం చేద్దాం. ఏదేముంది బండి ఆంధ్రపతి అమ్మేద్దాం. ముఖం చూసుకుంటారా ఎవరా? ఎవడు చెప్పు నల్ల ముఖం అన్ని ముఖం చూస్తా, నూనె ముఖం చూస్తావేంద్రా? అంటే గుసగుసలు పెట్టుకుంటారు ఇద్దరు ఇట్లా. ఏమన్నా నువ్వు చేసేది అట్లుంది. అమ్మేద్దాం. చెప్పురు నువ్వే చెప్పు. మనం పొట్టుపొట్టు తిరిగాం కదా, మొత్తం ఊసిపిక్కుతున్నది. ఏ బ్యాటరీ పని ఎత్తలేదు, ఆ లైట్ ఎత్తలేదు, వెనక రీమ్ టిఫిన్ కొట్టుకుంటుంది. మైలేజ్ కూడా ఇస్తలేదు అది. సరే ఇక 20,000 ఇస్తే పోరు. 20,000 80,000 బండి 20,000 ఇస్తే ఒప్పుకుంటావు. నువ్వు గమ్మతున్నావు రైతు. అరే నువ్వు రాజా నువ్వు బరాబర్ మాట్లాడుతున్నావురా. రీమ్ ఇచ్చారంటే 3,000 అవుతాయి, ఆ లైట్ పెట్టారు అంటే 4,000 అవుతాయి. ఆ పెద్ద లైట్ ఉంది. ఈ బంపర్లు వెనక ముంగడి మొత్తం సాక్స్ వీక్ మొత్తం. అది నీకు లేదు నాకు లేదు రా. ఎవరికైనా వేరే 20,000 అంటే ఏంటిదిరా? అది 80,000 బండి 20,000 కంటును మరి లేకపోతే ఏందిరా? ఎవరో ఒకరు ముగ్గుట్లో ఎవరో రప్పిద్దాం, బయట కమ్ముదాం. నీకైతే వద్దు, మనం ముగ్గురు ఇట్లా లేకపోతే ఎవరికి ఉండదు. మంది బతకదా మనం ఎవరు బతకద్దు. 20 అయితే సరేనా? 20,000 ఇస్తారా అని అంటే అదైతే మంచిగా ఉండదులే. నాకు ఇస్తావు 20,000? సరే నేను ఫోన్ ఎత్తాను కదా నా ఊరు రమ్మంటా. అదే 20 నేను ఇస్తా. నాకు ఇయ్యాడు గట్లా, నాకు కూడా ఇయ్యాడు. గట్లుంటాయి. అరే నీకు కాదు నాకు అది ఎవరు కాదు, ఎవరు కమ్మాం. అదే మేమనేది. మరి బయట కమ్ముదాం. చెయ్యి ఎవరో చేస్తావు.
నమస్తే నువ్వు ఇదేరా బండి ఇదేనా ఇదే మంచిగానే అయితే ఉంది కదా చూడరా నువ్వు మంచిగా నెంబర్ ఏకే బండి మంచిగా ఉందిరా బండి పర్లేదు ఎన్ని రోజులు అవుతుంది కొని బాగా రోజులు అయితే తింపి కొడితే నెల అంతే ఓ 50 రోజులు వేసుకో ఇక అటు ఇటు ఎంత చెప్తారు 70 ఇగో 80కి తెచ్చినవి 80కి తెచ్చినాం 4 వద్దులు మంచి 10 రోజులు నడుపుకున్నాం ఇగో 70 ఇస్తామని మేమైతే నిర్ణయించుకున్నాం 10,000 తక్కువ గంతే నేను మాట్లాడుతూ ఇస్తారా చెప్పు నువ్వు అంటాను 30,000కి ఇరి ఏ మరి ఘోరం చెప్పబడితే గంత ఘోరం ఉంటుంది 30,000 అయితే నడవదు మీ సంతం బండి కాదు ఇక ముగ్గురు పోతురా 30,000 తీసుకోరు మనసుకు 10,000 వస్తాయి పోరు ఏ గట్ల గంత అధ్వానం అయితే ఇయ్యం ఏ కష్టం బ్రేకులు లేదు అడ్డం పడ కొట్టిరుగా అందుకే 10,000 తక్కువ చేస్తా అన్నది అడ్డం పడ కొడితే ఆయనలు ఎట్లున్నాయి అవి ఏడా పడ్డదే నువ్వు గమ్మత్ చేస్తావు రఫ్లు పడ్డాయి మొత్తం అది చిన్న ఏదో గీతలు పడ్డాయి అన్న ఇంకో మాట చెప్తానే 35,000కి ఇస్తారా అబ్బో ఇది మరి ఘోరం అద్దద్దు ఎంతకి ఇస్తారు ఇగో 5,000 తక్కువ అయిపో అంతే గంత 65,000 65 ఇస్తాం 65కి అయితే 40,000 ఇస్తున్నా ఇవన్నా 35,000 అన్నగా ఇంకా 5,000 తీసుకో 40,000 అద్దద్దు అద్దు అది చూడ పడదే అద్దు చూడే అద్దద్దు అద్దు తీసుకోండి నాకు అద్దు ఏంది నువ్వు గిట్ట ఎత్తున్నావు గిట్ట గిట్ట పడుతుంది పట్టే చిన్న ఉంటుంది అన్న పడదే అన్న పడది ముగ్గురు పోతు కానీ ఎవరైతే పట్టు ఎవరైతే నీ గంట ఏం వస్తాయి దానికి ఇగో 30 ఇప్పుడు ఎంత 40,000గా 500 బయట ఇచ్చిన మిగతా పైసలు అప్పుడు బండి పెట్టు మొత్తం తీసుకో అట్లా ఆ బండి ఇంజన్ దగ్గర పడ్డది క్లచ్ పెట్లు వీకింది చైన్ పక్కడు వీకింది బొంగు ఏం రాదు దానికి 30 అనుకున్నాం ఇంకా 10,000 ఎక్కువ పెడుతుంది అంటే 40 అంటే సప్లైకి ఇచ్చేద్దాం మాడినది అది మైలేజ్ కూడా ఇస్తలేదు మైలేజ్ ఇస్తలేదు రా ఆగురా నువ్వు అక్కడ ఇచ్చాడు ఉన్నాయి అరే ఆయన తెగుద్ది ఈయన తెగుద్ది మంది కూడా మన మానం పోద్ది పీకని అవసరం అంటే మన మళ్ళీ వేరే వేరే బండి కొనుక్కుంటే అయిపోతుంది అప్పుడు అరే నువ్వు బుచ్చి పనులు లెక్క చెప్తున్నావు నాకు అర్థం కాదు కనీసం దావతాన్ని వెళ్ళొద్దా అడుగుతాను అరే మధు ఇంకో 2,000 రూపాయలు ఎక్కువ ఇస్తుంది దావత్ మనం ఏ 1000 సరే పో ఇస్తా పో 1,000 రూపాయలుగా 40 అయిపో సరే ఓకే మిగతా పైసలు మొత్తం తీసుకో బండి ఇంటికి పెట్టి నీ బండి ఇక్కడ పెడతా నేను తీసుకొచ్చుకుంటా ఓకే సరేనా రైట్ థ్యాంక్ యూ ఇంకేం అయిపోయింది ఇక ఏమున్నది అరే 1,000 రూపాయలు ఇచ్చింది ఇంకేదైనా ఎక్కువ ఏం చేస్తాం ఇక బండి కొంటే వాళ్ళు ఇక్కడ పెడతా మరి పెట్టిగా ఇగో అదే 500 ఇగో మీరు ఉంచుకోరా నా దగ్గర ఎందుకు అరే నువ్వు ఉంచుకోరా అన్ని వచ్చినాక పంచుకుందాం ఉంచుకోరా సరే మరి ఇంకా దించానా మరి ఎట్లా పాయిగా పోరు మీరు వస్తున్నా కానీ పోరు బండి పట్టుకోతా పోరు అరే మధుగా నీకు పని చెప్తుండ్రా మేము ఓ బండి తీసుకున్నావురా వానికి లవర్ ఉంది ఇంకొనికి పెన్ను ఉంది నేను పొలం కడికి వద్దున వస్తున్నా నీ 500 పెట్టగొడుతున్నా నాకు ఒక బొట్టు ఇస్తున్నారు వాళ్ళు అరే ఆ బండి లొల్లి ఉట్టిస్తా ఆ బండి నువ్వు ఉన్నట్టు చేయి పైసలు నాయేరా ఓకేనా పైసలు నాయే నువ్వు జస్ట్ అక్కడికి వచ్చి బండి ఉన్నట్టు బాగానే పెట్టు తర్వాత ఆ బండి నేను తీసుకుంటా సరేనా సరే అన్న అవసరం నువ్వు 2 రోజులు వాడుకో బండి సరే ఓకేనా నేను ఫోన్ ఎత్తున వాడికి రా సరేనా సరే మరి ఇది ఒక్క పని చేయరా నీకు ఎందుకు పోదా నేను లేనా అది వాళ్ళు బండి మొత్తం అంగనంగా ఎత్తురా అంటే బండి మొత్తం జబర్దస్త్ ఉంటా అన్న నువ్వు లొల్లు పెట్టి నేను తీసుకున్నట్టు యాక్టింగ్ చేస్తా తెల్లని ఒక పని చేయరా ఓకేనా ఇంకేమైనా పని చేస్తానా మరి అప్పటికి వాళ్ళకి రన్నింగ్ చేద్దాం రేపు పొద్దున రన్నింగ్ చేద్దాం ఓకే ఓకే సరేనా ఓకే పొద్దున పిల్ల సరే సాయంత్రం అయినా పర్లేదు నువ్వు ఎప్పుడంటే అప్పుడే సరే నేను ఏదో నీకు ఫోన్ ఎత్తా నీకు వాళ్ళకి రా ఓకేనే రైట్ ఓకే మీరు నాతోనే పెట్టుకుంటారా ప్లాన్ వేసింది నేను చేసింది నేను కథ నేను ఇది ఎవరు అనుకుంటున్నారా తిరుపతి గారు రా కొడుక ఒక్కొక్కని కొయ్యకు ముందుకు కారం పెడతా